ప్రభువును ప్రియమైన దేవుని క్రీస్తు నామములో మీకు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రత్యక్ష గుడారంలో రాయబడిన సంగతులు మనం వివరంగా నేర్చుకోవడం జరుగుతూ ఉంది. మరి గత పాఠంలో ప్రత్యక్ష గుడారపు ఆవరణ సంబంధమైనటువంటి ప్రాకారాన్ని గురించి మనం నేర్చుకున్నాము. అలాగే ప్రాకారము, ప్రాకార స్తంభాలు, తెరలు, వంకులు, తదితర సంబంధమైనటువంటి దిమ్మలు, వీటన్నిటిని గురించి కూడా మనం నేర్చుకున్నాం. వాటి యొక్క వివరణ, వాటి అర్థాలు, కొలతలు, ఆ కొలతలకున్న అర్థాలేంటో కూడా మీకు చెప్పడం జరిగింది. ప్రతి ఒక్క విషయాన్ని కూడా చాలా స్పష్టంగా గ్రహించారని భావిస్తూ ఉన్నాను. అలాగే ఆ ఆవరణంలో ఉన్నటువంటి బలిపీఠాన్ని కూర్చి కూడా మనం నేర్చుకున్నాం. బలిపీఠం యొక్క విధానం, అలాగే బలిపీఠము ప్రక్కనున్నటువంటి ఉపకరణాలు, వీటన్నిటి గురించి కూడా చాలా స్పష్టంగా మీతో జ్ఞాపకం చేయడం జరిగింది. మంచిది దేవుని బిడ్డలారా, ఈరోజు మరి బలిపీఠం తరువాత ఇదే ఆవరణ సంబంధమైనటువంటి గంగాలాన్ని గూర్చి, ఇత్తడి గంగాలము గూర్చి మనం నేర్చుకోవద్దాం. కొద్ది నిమిషాలు శ్రద్ధగా ఈ మాటలు వినండి. చాలా క్లుప్తంగా చెప్తాను, అర్థమయ్యేటట్టుగా మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఓకేనా? చూడండి, దేవుని వాక్యంలో మనం చూస్తున్నట్లయితే గనక ఇత్తడి గంగాలం, నిర్గమాకాండం 30వ అధ్యాయము 17వ వచనము, ఆ భాగము, ఆ కింది భాగం అంతా కూడా మనం చదివినట్లయితే గనక ఇత్తడి గంగాలమును గూర్చి మనం చాలా స్పష్టంగా గ్రహించవచ్చు. మొదటిగా అందులో మనం చూస్తూ ఉన్నాము, ఎందుకు ఈ ఇత్తడి గంగాలమును పరిశుద్ధ స్థలము బయట ఆవరణములో మరి ఏర్పాటు చేయడం జరిగింది అంటే, మొట్టమొదటిగా ఎవరైతే యాజకులు పరిశుద్ధ స్థలంలో ప్రవేశించవలసి ఉన్నారో, ఆ యాజకులు పరిశుద్ధ స్థలంలో ప్రవేశించక ముందుగా ఆ యొక్క ద్వారము ప్రక్కన ఉన్నటువంటి ఆ గంగాలం, ఇత్తడి గంగాలం దగ్గరికి వచ్చి తమ చేతులను కాళ్ళను కడుగుకొని అప్పుడు ఆ లోనికి ప్రవేశించాలి అని ఏర్పరచబడినటువంటి విధి. చూడండి, దేవుడే మోషేకు ఆజ్ఞాపించి ఆ ఉపకరణాలన్నిటిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకొరకు అంటే, గత పాఠంలో మీకు జ్ఞాపకం చేస్తాను, ప్రత్యక్ష గుడారము అందులో ఉన్న సమస్తము కూడా క్రీస్తు ప్రభు వారికి సూచనయ్యే ఉన్నాయి. అదే సందర్భంలో సంఘానికి కూడా సాదృశ్యమై ఉన్నదని మనం నేర్చుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ ఈ గంగాలం కూడా క్రీస్తు ప్రభు వారికి సూచనయ్యే ఉన్నది. ఆయనలో మనమందరం కూడా కడగబడవలసిన వారమై ఉన్నాము అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చూడండి, మనమందరం క్రీస్తులో కడుగబడవలసిన వారమై ఉన్నాము. ఎందుకొరకు అంటే, పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో మరి చూసినట్లయితే 2వ అధ్యాయము 9వ వచనంలో మనం చూసినట్లయితే, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన దేవుని వెలుగులోనికి వచ్చిన మనం అందరం కూడా ఏర్పరచబడిన వంశం, దేవుని సొత్తు, రాజులైన యాజక సమూహము. కనుక ఏం చేయబడాలి? యాజకులమైన మనము క్రీస్తులో కడుగబడిన అనుభవం, ఇంకా చెప్పాలంటే వాక్యములో కడుగబడిన అనుభవం కలిగి ఉండాలి. ఓకేనా? ఒక 4 సంగతులు చెప్తాను, జాగ్రత్తగా వినండి. మొదటి విషయం ఏంటి అంటే, ఎందుకు గంగాలం కావాలి అంటే, ఆ గంగాలములో ఉన్న నీళ్ళ చేత యాజకులు తమ చేతులు కాళ్ళు కడుక్కోవాలి. యాజకులమైన మనమందరం కూడా క్రీస్తు ప్రభు వారిలో, ఆయన వాక్యంలో కడుగబడిన అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. ఓకేనా? ఇది ఫస్ట్ పాయింట్. రెండో విషయం మనం చూసినట్లయితే కనుక, ఈ గంగాలము అనే దాన్ని ఇత్తడితో చేయబడి ఉన్నది అని మనం అక్కడ చదువుతున్నాం. ఎందుకొరకు ఆ గంగాలము ఇత్తడితో చేయవలను అంటే, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదివినట్లయితే కనుక, అక్కడ మరి క్రీస్తు ప్రభువారిలో ఉన్న దైవత్వాన్ని గూర్చి వ్రాయబడి ఉన్నది. ఇత్తడి ఆయనలో ఉన్న దైవత్వానికి సాదృశ్యం. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సంపూర్ణ మానవునిగాను సంపూర్ణ దేవునిగాను తనను తాను రుజువుపరుచుకున్నవాడు. అందుచేత
మరి ఆయన దైవత్వము కలిగినటువంటి వాడు గనుక మనమందరం కూడా దైవత్వము కలిగిన వారుగా ఉండాలి. ప్రభువే సెలవిచ్చాడు ఏమని? ఈ దేవుని వాక్యము ఎవరికి వచ్చెనో వారు దైవత్వము కలిగిన వారు. చూసారా, గంగాళం దగ్గరకు మనం వచ్చాం, దేవుని వాక్యమును నీళ్ళ యొద్దకు మనం వచ్చాము కనుక మనం దైవత్వము కలిగినటువంటి వారముగా ఉండవలెను అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. ఇది రెండవ సంగతి. ఓకే, అర్థమవుతుంది కదా. తర్వాత మూడవ మాట ఏంటంటే, ఆ గంగాళము నిలిచి ఉండటం కొరకై ఆ గంగాళము క్రింద ఒక పీటను ఏర్పరచాలి. ఎందుకు ఈ పీట అంటే, ఆ గంగాళము వనగకూడదు, తొణికిసలాడకూడదు, అందులో నీళ్లు ఒలికిపోకూడదు. దేవుని బిడ్డలారా గమనించండి, యోధా వ్రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయంలో మనం చదివినట్లయితే, ఒకే ఒక అధ్యాయం ఉంది, అధ్యాయంలో మనం చదివినట్లయితే కనుక మరి చాలా స్పష్టంగా 24వ వచనంలో చూసినట్లయితే, తొట్టిల్లకుండగా మనలను కాపాడుటకు సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడని చూస్తున్నాను. చూసారా, దేవుడే మనలను తొట్టిల్లకుండగా కాపాడువాడు. అందుకే గంగాళం క్రీస్తు ప్రభు వారికి సూచనగా మనం చూస్తూ ఉండగా ఆ పీట ఏదైతే తెలియజేస్తుంది అంటే, ఆయన స్థిరమైన వాడు కనుక ఆయన మనల్నందరినీ కూడా స్థిరపరచువాడై ఉన్నాడు, తొట్టిల్లకుండగా కాపాడువాడై ఉన్నాడు అనే విషయాన్ని గమనిస్తూ ఉన్నాము. ముగిద్దాం. చివరిగా ఈ గంగాళము అనేటువంటిది అందులో భాగంగా వ్రాయబడిన 4వ మాట ఏంటి అంటే, ఈ గంగాళము అద్దములతో నింపబడి ఉన్నది, అద్దములు అమర్చబడి ఉన్నదిగా మనం చూస్తూ ఉన్నాము. అక్కడ వచనం 38వ అధ్యాయం, నిర్గమకాండం 38వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూస్తున్నట్లయితే కనుక అక్కడ వ్రాయబడి ఉంది. ఎందుకు ఈ అద్దములు ఏర్పరచబడి ఉన్నాయి గంగాళానికి అంటే, చూడండి, అద్దము అనగానే మనం చాలా స్పష్టంగా గ్రహించవచ్చు. ఆ అద్దములో మనలను మనము తేరి చూచుకుంటూ సరి చేసుకోవడానికి అనే విషయం మనం గ్రహించవచ్చు. క్రీస్తు ప్రభువారిలో ఆయన వాక్యములో మనలను తేరి చూచుకుంటూ సరి చేసుకోవడానికి ఇది సూచనగా తెలియచేస్తూ ఉంది. అందుచేత ఈ ప్రత్యక్ష గుడార సంబంధమైనటువంటి ఆవరణములో ఉన్నటువంటి గంగాళము నేర్పించే పాఠాన్ని గ్రహించిన వారమై అలా దేవుని వాక్యం చేత కడుగబడుచు ఆయనలో మనం సరిచేసుకుంటూ ఉన్నట్లయితే కనుక పరిశుద్ధ స్థలపు అనుభవంలోనికి ఎదగగలుగుతాము. సో వచ్చే పాఠంలో ఆ పరిశుద్ధ స్థలం యొక్క అనుభవం, అందులో ఉన్న ఉపకరణాలు, వాటి విధి విధానాలు, వాటన్నిటిని గురించి కూడా మనం నేర్చుకుందాం. మరి ఈ విధంగా ఈ మాటలు పాఠాలను జాగ్రత్తగా వినండి. దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి దేవుడు మనందరూ కూడా సహాయం చేసి బలపరిచి నడిపించుగాక. ఆమేన్.